అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడని చెప్పొచ్చు అనమాట. కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి, అవి కనుక నిజమైతే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ అలిగేషన్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మనం కాయిన్కి ఒకటే సైడ్ చూస్తున్నాం అనమాట, ఇంకో సైడ్ ఏం జరిగింది అనేది ఎవరు తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అదే అనమాట. సీఎం వెళ్ళినా, ఎవరైనా చనిపోయినా కూడా సో వాళ్ళు వచ్చారు, అక్కడ ఆయన ప్రమేయం ఏముందో ఆయన వచ్చారు, జనాల తొక్కిసలాటలో చనిపోయారు అనేవాళ్ళు అనమాట. సో అది కాయిన్కి ఒకటే సైడ్ మాత్రమే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని బట్టి కాయిన్కి రెండో సైడ్ కూడా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఉన్న అలిగేషన్స్ అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలిగేషన్ ఏంటంటే అల్లు అర్జున్ థియేటర్ రాకముందు ఏంటి, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు. ఎవరు? అల్లు అర్జున్ అండ్ టీమ్, సంధ్య థియేటర్ ఓనర్స్. పోలీసులు ఏమంటున్నారు అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది గనక వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది కరెక్టా, లేకపోతే థియేటర్ అయిన అల్లు అర్జున్ టీం చెప్తుంది కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. ఆ క్లారిటీ ఏందనేది కోర్టులోనే తెలుస్తుంది. ఏంటంటే రెండు వెర్షన్స్ విన్న తర్వాత రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఇవ్వకుండానే ఆయన రోడ్ షో చేస్తూ వచ్చాడు, దానివల్లనే జనాలు ఎక్కువైపోయి తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతికి వాళ్ళ కొడుకు అస్వస్థత కావడానికి కారణం అని చెప్పేసి నేను అసెంబ్లీలో మాట్లాడాడు. దానికి అల్లు అర్జున్ రియాక్ట్గా ఏమిచ్చాడంటే, సో నేను పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే నన్ను ఎందుకు పోలీసులే రోడ్డు క్లియర్ చేస్తారు, నేను పర్మిషన్ తీసుకునే వెళ్ళాలని చెప్పేసి అల్లు అర్జున్ అంటుండు. ఈ రెండు వాదనలు విన్న తర్వాత క్లారిటీ ఏందనేది జనాలకు తెలియదు అనమాట. అసలు పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేరా అనేది. వీళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టుంటే అల్లు అర్జున్ ఇక్కడ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఈ కేసులో ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అలిగేషన్, పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము వచ్చామని వీళ్ళు అంటున్నారు. పోలీసులు అయితే మేము పర్మిషనే ఇవ్వలేదని అంటున్నారు. సో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే పోలీసులే రోడ్ ఎందుకు క్లియర్ చేస్తారు అని చెప్పేసి అల్లు అర్జున్ అంటున్నారు అనమాట. సో ఈ దానికి క్లారిటీ అనేది ఇప్పటి వరకు దొరకలేదు. ఈ దానికి క్లారిటీ దొరికితే సో అల్లు అర్జున్ పైన కేసు పడొచ్చా పడకూడదు అనేది తెలుస్తుంది. రెండో అలిగేషన్ ఏంటంటే రోడ్ షో అనమాట. పర్మిషన్ తీసుకోకుండా ఉండి ఇలా రోడ్ షో చేస్తే పెద్ద కేసు అయ్యే అవకాశం ఉందన్నమాట. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సంధ్య థియేటర్ దాకా రోడ్ షో చేస్తూ వచ్చాడని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. దానికి రిప్లైగా అల్లు అర్జున్ ఏమన్నాడంటే, నేను రోడ్ షో చేయడానికి రాలేదు, అక్కడ అభిమానులు నా కార్ని చుట్టుముట్టేసి కార్ని ముందుకు లేకుండా చేస్తే జనాలు, బౌన్సర్స్, పోలీసులు అందరు చెప్పి మీరు రండి సార్, బయటకు వచ్చి మీరు అభివాదం చేయండి, అప్పుడు జనాలు కదులుతారు, అప్పుడు మనం ముందరికి వెళ్ళొచ్చు అని చెప్తే అప్పుడు బయటికి వచ్చాను అన్నట్టు అల్లు అర్జున్ చెప్పారనమాట. దీని కూడా టూ కైండ్స్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ చూస్తేనేమో ఆయనది కరెక్ట్ అనిపిస్తుంది, ఇటు సైడ్ చూస్తే ఈయనది కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే కదా, అట్లాంటి సిచ్యువేషన్లో అంతమంది జనాలు వచ్చినప్పుడు ఫేవరెట్ హీరోని చూడాలనుకుంటారు, అద్దాలు పలగొడతారు. నేను చూశాను అట్లాంటివి, ఆ లైవ్లో చూశాను. ఎవరైనా ఫేవరెట్ హీరో ఉంటే అద్దాలు పలగొడతారు, కార్లు పలగొడతారు, ఏదేదో చేస్తారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు కొంతమంది జనాలు. అక్కడ ఉన్న క్రౌడ్ని క్లియర్ చేయడానికి నేను పైనకి వచ్చాను, అందరికి అభివాదం చేస్తూ గెస్చర్స్ చేశానని చెప్పారు. రోడ్ని క్లియర్ చేయండి అని చెప్పేసి గెస్చర్స్ చేశానని చెప్పారు. కానీ అక్కడెక్కడ వీడియోలో చూసినంత వరకు అయితే ఎక్కడ గెస్చర్ చేసి రోడ్డు క్లియర్ చేయండి, జరగండి పక్కకని చెప్పినట్టు లేదనమాట. సో ఇది కూడా పెద్ద కారణం అవ్వచ్చు ఆయన జైలుకి వెళ్ళడానికి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి మండడానికి ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే, సెలబ్రిటీలంతా అల్లు అర్జున్కి ఏదో అయినట్టు, అల్లు అర్జున్కి ఏదో డ్యామేజ్ జరిగినట్టు అందరూ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం రేవంత్ రెడ్డికి నచ్చలేదు. ఇక్కడ ఒక అమ్మ చనిపోయింది, కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వీళ్ళని ఎవరు పట్టించుకోరే, సెలబ్రిటీలే ఎక్కువ, సెలబ్రిటీలే తోపు అన్నట్టు సెలబ్రిటీలు అందరూ కలిసి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే ఇక్కడ అమాయకమైన ఫ్యామిలీ బలైందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇది కూడా కాయిన్కి రెండో సైడ్ అనమాట. ఇప్పటివరకు మనం ఆలోచించలే, ఒకవేళ ఆలోచించినా కొంతమంది పీపుల్ ఆలోచించేవాళ్ళు. కానీ నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అందరి లోపల ఆలోచన మొదలైందనమాట. అరే కరెక్టే కదరా అనిపిస్తుంది. సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఈ టీవీ ఛానల్లో ఏంటంటే అల్లు అర్జున్ ఇంటికి రానా వచ్చారు, అల్లు అర్జున్ ఇంటికి ఉపేంద్ర వచ్చారు, అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వచ్చారు, అల్లు అర్జున్ ఇంటికి విజయ్ దేవరకొండ వచ్చారు, అల్లు అర్జున్ ఇంటికి దిల్ రాజు వచ్చారు, ఇట్లా ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారని చెప్పేసి లైవ్ అప్డేట్లు, అల్లు అర్జున్కి సానుభూతి జరుపుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీ, అల్లు అర్జున్కి సానుభూతి జరుపుతున్న ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అని ఎన్నెన్నో చెప్పారనమాట. సో ఈ విషయాన్ని చెప్తే ఓకే, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేస్తారనమాట అందరూ, నువ్వు తీసుకున్న డిసిషన్ తప్పని. అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. సీఎం లెవెల్లో ప్రెజర్ ఉంటే తప్ప అంత యాక్షన్ తీసుకోలేరు అనమాట. తెలుస్తుంది కదా మనకి ఈ సిచ్యువేషన్స్ అనేది చూస్తుంటే. ఒక కామన్ మ్యాన్కి
ఇంత సపోర్టివ్గా నిలబడిన సీఎం ఇతనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో తొక్కిసలాటలు జరిగాయి, ఎంతో మంది అభిమానులు చనిపోయారు, ఇప్పటివరకు ఇలాంటివి చాలా జరిగాయి అనమాట. కానీ ఈ కేసులో మాత్రం క్లియర్గా తప్పు అల్లు అర్జున్ది అన్నట్టు పోర్ట్రే అవుతుంది అనమాట. ఇంకో విషయం ఏం చెప్పారంటే అల్లు అర్జున్ తను రోడ్ షో చేస్తూ థియేటర్ దగ్గరికి వచ్చాడంట. వచ్చిన తర్వాత కాసేపే లోపల ఉన్నాను, తర్వాత నేను వెళ్ళిపోయాను అని చెప్పారంట. అయితే అక్కడ జరిగింది ఏంటంటే పోలీసులు అల్లు అర్జున్ లోపల ఉన్నప్పుడే శ్రీతేజ్ వాళ్ళ అమ్మ అపస్మారక స్థితిలో ఉంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసేసి హాస్పిటల్కి పంపించారు. ఇప్పుడు అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఇంత ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి ఏం జరిగిందో రీక్యాప్ వేద్దాం. అల్లు అర్జున్ వచ్చాడు, థియేటర్ లోపలికి వెళ్ళాడు, అంత గందరగోళం ఉంది, లోపల పరిస్థితి కూడా బాగాలేదు, తొక్కిసలాట జరుగుతుంది, చాలా మంది లోపలికి వెళ్ళారు, టికెట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు వెళ్ళారు లోపలికి, అంత తొక్కిసలాట జరుగుతుంది. అదే టైంలో శ్రీతేజ్కి వాళ్ళ అమ్మ అస్వస్థకు గురయ్యారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ చేసిర్రు, అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించారు, వాళ్ళ అమ్మ చనిపోయింది. శ్రీతేజ్ అయితే ఇంకా లెవెల్ స్థితిలో ఉన్నాడు, స్టిల్ ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. సో ఇదంతా జరిగింది. అదే జరిగిన తర్వాతనే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లోపల జాతర సీన్ జరుగుతున్నా కూడా లోపల అల్లు అర్జున్ అలాగే ఉన్నాడు. తర్వాత చెప్పంగా బయటికి వచ్చారు. ఒకవేళ పోలీసులు చెప్పినా కూడా వాళ్ళ మాట లెక్క చేయలేదు అల్లు అర్జున్ అని చెప్పేసి చాలా మంది అలిగేషన్ చేస్తున్నారు అనమాట. ఇది కనుక ఒకవేళ ఫుటేజ్ రూపంలో వీడియో రూపంలో కనుక ప్రూవ్ అయితే మాత్రం అల్లు అర్జున్కి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. సో ఇన్ని అలిగేషన్స్ మధ్యలో మీరేమనుకుంటున్నారు? ఎవరిది కరెక్ట్ అనుకున్నారు? కాయిన్కి రెండో సైడ్ ఆలోచిస్తున్నారా లేదని ఒకసారి మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా ఒపీనియన్ అయితే నేనేమనుకుంటున్నానంటే సీఎం రేవంత్ రెడ్డి కామన్ మ్యాన్ని సెలబ్రిటీని కూడా ఒకటిలాగా చూస్తున్నారు కదా, ఇదే రకంగా అన్ని విషయాల్లో ఆయన అలాగే ఉంటే చాలా మంచిది, అలాగే ఉంటే కరెక్ట్ అనమాట. ఏదో హైలైట్ అవ్వడానికి ఈ ఒక్క విషయాన్ని ఆయన హైలైట్ చేస్తే మాత్రం ఆయన తప్పు చేసినట్టు. మిగతా విషయాల్లో కూడా ఇలాగే ఉంటే మాత్రం రియల్లీ అప్రిషియేటెడ్. సో తప్పు ఎవరు జరిగింది, ఎలా జరిగింది అనేది కనుక నిజంగా తప్పు ఉంటే అల్లు అర్జున్కైనా కామన్ మ్యాన్కైనా ఎవరికైనా ఒకటే రూల్, శిక్ష పడాల్సిందే. దీన్ని కూడా నేను ఏకీభవిస్తాను. ఎవరికి సపోర్ట్ చేయాలని కాదు, నేను వీడియోలో ఏం జరిగింది చూసిన తర్వాత, డైలీ కన్వర్జేషన్ విన్న తర్వాత, కొన్ని ఇంటర్నల్ విషయాలు తెలిసిన తర్వాత నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.